ఎస్ఎస్సి ఇష్యూ ఏంటా ఇష్యూ? ఎస్ఎస్సి అసలు ఏం జరుగుతా ఉంది? ప్రొటెస్ట్ ఎందుకు చేస్తా ఉన్నారు? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అందరూ ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా దీని గురించి, ఎందుకు ఎడ్టెక్ కంపెనీస్ దీని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? అండ్ ఎట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, జనరల్గా మనము ఎప్పుడైనా కానీ రీసెంట్ డేస్లో విలేజ్లో ఉంటే విలేజ్లో టాక్స్ ఎలా ఉన్నాయి అనేది కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ విలేజ్లో కానీ లేకపోతే ఊర్లలో కానీ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటి అంటే డిస్కషన్ ఎలా ఉందంటే, ఇది నేను ఇప్పటి నుంచి కాదు, నేను కూడా ఒకసారి ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఒకసారి రాశాను. దాదాపు 2012 ఆ టైంలో, 2012 ఆ టైంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ 4 కిలోమీటర్స్ రన్నింగ్ ఉండేది, చేశాను. సో ఆ తర్వాత ఏంటి అంటే కొంతమంది జనరల్ డిస్కషన్ ఏంటి అంటే, మనం ఎంత కష్టపడినా వేస్ట్ రా, పోస్టులు అన్ని అమ్ముకుంటా ఉన్నారు, ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అంటే జరగలేదు. వాస్తవానికి అప్పుడు జరుగుతుందా లేదనేది మనకు తెలియదు, జరగలేదని అనుకుందాం, ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది బయటకు రాలేదు కాబట్టి. సో జరగలేదని అనుకుందాం. సో అయితే దానికి సంబంధించిన ఉద్యోగాలు అమ్ముకుంటున్నారా, ఎంత కష్టపడిన ఉపయోగం ఏముంది అని చెప్పి అనుకునేవాళ్ళం. అండ్ లేటర్ తర్వాత చూసుకుంటే మన రీసెంట్ డేస్లో తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగం చూసుకోండి. సో ఆ ఉద్యోగాలు అమ్ముకున్నారని కొంతమంది, దీనికి సంబంధించిన ఇంకా కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి, జీవో 29 ఇష్యూస్ అవి ఇవి నడుస్తూ ఉన్నాయి. ఎక్కువ మంది ఒక 2 సెంటర్ల నుంచే క్వాలిఫై అయ్యారు, ఎక్కువ మార్క్స్ వచ్చాయి, వాళ్ళే ఇట్లా వచ్చారని కొంత డిస్కషన్ అనేది నడుస్తూ ఉంది. ప్రజెంట్ ఆ పరిస్థితి అనేది కోర్టులో నడుస్తుంది.